ఈరోజు ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో చాలామంది రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ఎట్లా అంటే, ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ప్రస్తుత మనుషుల యొక్క మార్పులలో జరుగుతున్న పరిస్థితులు అన్నిటి మధ్యలో మనిషి అనేవాడు ప్రశాంతతని సృష్టించుకోవచ్చా? ఒకవేళ సృష్టించుకునే ప్రపంచాన్ని అంటే ప్రశాంతమైన జీవితాన్ని సృష్టించుకునే మార్గం ఏమైనా ఉందా అని మనం ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనలో వస్తుంది. గతంలో కూడా చాలా దీని గురించి మాట్లాడినా, సంతోషం గురించి కావచ్చు, ప్రశాంతతని గురించి కావచ్చు. మనం సంతోషంగా ఉండాలంటే ఎలా బతకాలి, ఎలా ఆలోచించాలి, లేదంటే ఎలాంటి సాంగత్యంలో తిరగాలి, ఎలాంటి సమయాన్ని కేటాయించాలి, ఎవరితో సమయాన్ని కేటాయించాలి, ఎవరితో సాంగత్యంలో ఉండకూడదు, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, వీటి కింద కూర్చో, క్లియర్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ప్రశాంతమైన జీవితాన్ని ఎట్లా సృష్టించుకునే మార్గం ఏమైనా ఉందా అనే ప్రశ్నకి, అనే ఒక విషయం గురించి మనం ఈరోజు కొంచెం స్పష్టంగా మాట్లాడుకుందాం. స్పష్టంగా చాలా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రశాంతంగా ఉండడం అంటే ఏ విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాం, ఏ విషయాల గురించి ఎక్కువ మనం మాట్లాడుతున్నాం, ఏ విషయాల గురించి మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం అనే విషయాలని మనం ఒక్కసారి స్టడీ చేయాలి. అంటే మన జీవితంలోనే మనము క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు కాకుండా ఇంకొన్ని విషయాల గురించి మనం మాట్లాడతాం. ఎప్పుడైతే మన మైండ్ ఇంకా చాలు, ఇంకా నేను ఆడ మాట్లాడలేను, కన్వీనియంట్గా మనకు అనిపిస్తుంది, అయినా మనం అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి మనం తెలుసుకోవాలి, మనం ఒక స్పేస్లో ఉన్నప్పుడు మనకి సాటిస్ఫై అయ్యే టాపిక్స్ కావచ్చు, మనం సాటిస్ఫై అయ్యే మాటలు, మనుషులు ఉన్నంత వరకు మనకి ఏమనిపించదు, ఎక్కడ డిస్టర్బెన్స్ రాదు. ఎప్పుడైతే మనం ఇన్కన్వీనియంట్గా, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటామో అప్పుడు మనం ఆ ప్లేస్లో ఉండకూడదు. అలా ఉండడం వల్ల నీకు తెలియకుండా నీ ప్రశాంతత వేరే వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి నీకు తెలియకుండా అలవాటు పడిపోతుంది నీ మైండ్ అనేది. నీకు తెలియకుండా నీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ తెలియకుండా డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీ మనసు అనేది ఎట్లాంటిదంటే, మనసుని నమ్మడానికి వీల్లేదు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో. ఎందుకంటే మనసు ఈరోజు ఒకటి కోరుకుంటుంది, రేపు ఇంకోటి కోరుకుంటుంది, ఎల్లుండి ఇంకోటి కోరుకుంటుంది. స్టెబుల్గా నీ మనసు ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కాబట్టి మనసు అవసరం లేని అన్నీ అతికించుకుంటుంది. నీ మైండ్ ఏం చేస్తుంది, అన్నిటినీ వదిలేసుకుంటుంది. సో ఏది వదిలేసుకోవాలి, ఏది అతికించుకోవాలి, ఏది మనం సంపాదించుకోవాలి, ఏది మనం వద్దనుకోవాలి, ఇవన్నీ మనం ఒక్కసారి మాట్లాడుకుంటే మనకి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నువ్వు జస్ట్ క్యాజువల్గా ఎవరిది వాళ్ళు, ఒకళ్ళ గురించి మనకు అవసరం లేదు, ఒకళ్ళ జీవితాల గురించి మనకు అవసరం లేదు. మన ప్రశాంతత గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మన జీవితం గురించే మనం మాట్లాడుకోవాలి. ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఎక్కడ మన యొక్క మెంటల్ హెల్త్ కావచ్చు, మన ప్రశాంతత కావచ్చు, మన ఆలోచన కావచ్చు, ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అది ఎట్లా ఆలోచించాలంటే, ఒక నెల జస్ట్ అరౌండ్ ఒక 1 మంత్ అరౌండ్ తీసుకో. బిఫోర్ పాస్ట్ ఒక 1 మంత్ నుంచి నీకు ఎక్కడెక్కడ నీ యొక్క యాంగర్ మేనేజ్మెంట్, ఎక్కువ అరవడం ఎక్కడ జరిగింది, ఎక్కడ నీ మైండ్ పీస్ఫుల్ లేకుండా పోయింది, ఎక్కడ నువ్వు వాదన పెట్టుకుంటున్నావు, ఎక్కడ నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ అన్నీ ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. అది నిజంగా పనికొచ్చేటియా నువ్వు తెలుసుకో. అంటే నువ్వు పనికొచ్చే విషయాల కోసం వాదన పెడుతున్నావా, పనికొచ్చే విషయాల గురించి నువ్వు అరుస్తున్నావా, పనికొచ్చే విషయాల గురించి నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా, ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే నీ లైఫ్ నీకే ఒక క్లారిటీ వస్తుంది. ఎవరినో మనం ఉద్ధరించేది ఎందుకు, మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మన జీవితమే మనం ఒక్కసారి పాత అక్షరాలు, పాత కాగితాలు, పాత పేజీలో జరిగిన విషయాలు మనము తెలుసుకోగలిగితే ముందున్న పేజీలు, తెల్లటి కాగితాల మీద అద్భుత అక్షరాలు రాయొచ్చు మన జీవితంలో. సో నా పాయింట్ ఏంటంటే, నీ యొక్క ప్రశాంతత
ఎవరు తీసుకొచ్చేది కాదు, ఎవరు నీ యొక్క ప్రశాంతతని దొంగలించేది కాదు ఇక్కడ. సో నీకు తెలియకుండా నీ యొక్క ప్రశాంతత అనేది అవసరం లేని వాటి మీద పెట్టడం వల్ల నీ యొక్క ప్రశాంతమైన జీవితం అర్థం కానట్టుగా అయోమయంగా ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు నీకు. సో ఈరోజు ఇప్పుడు నువ్వు ఆలోచించు సెల్ఫ్గా, నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడ సమయాన్ని కేటాయిస్తున్నావు, ఎక్కడ ఎవరితో సమయాన్ని కేటాయిస్తున్నావు, ఏ విషయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఏ విషయాల గురించి ఎవరితో పంచుకుంటున్నావు, ఇవన్నీ నీ లైఫ్లో నీ యొక్క పీస్ని క్రియేట్ చేస్తుందా చూసుకో. నీ మనసు ప్రశాంతంగా ఉండలేదు అన్న పనులన్నీ నువ్వు అతికించుకోకు. నీ మనసుకి అవసరం లేని అన్నీ అంటించుకోకు. డిస్టర్బ్ అవుతుందా నీ మనసు? ఎక్కడెక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఏ విషయాల్లో, ఏ పరిస్థితిలో అది. సో ఇది నువ్వు తెలుసుకోవాలి, ఇది నీలో నువ్వు తెలుసుకోవాలి. ఎవరో వచ్చి చెప్పేది కాదు, ఎవరో వచ్చి నీకు బాగు చేసేది కాదు. ఇది సెల్ఫ్ రిపేర్ చేసుకోవాలి ఫస్ట్, ఎవరిది వాళ్ళు. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళకి చాలా క్షుణ్ణంగా కనిపిస్తుంది. అది కనిపించినప్పుడు దాన్ని అర్థం చేసుకొని దాని యొక్క ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రిపేర్ చేయాలనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో, ప్రస్తుత సమాజంలో పక్కనోడి లోపాలు, పక్కనోడి యొక్క విషయాలు, పక్క వాళ్ళ యొక్క జీవితాల గురించి మనము పదే పదే మాట్లాడుతున్నాం, తప్పుల గురించి మాట్లాడుతున్నాం. కానీ అదే సమయము, అదే ఆలోచన మన జీవితం మీద పెడితే ఎప్పుడో ప్రశాంతంగా ఉంటాం మనం. మన ప్రశాంతతని కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ఆలోచన అంతా పక్క వాళ్ళ చేతిలో పెడుతున్నాం, పక్క వాళ్ళ జీవితాల్లో పెడుతున్నాం. అక్కడే నీకు తెలుస్తలేదు. అక్కడే అంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకంటూ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆ ప్రపంచంలో నువ్వు లేవు, వేరే వాళ్ళ ప్రపంచంలో, అంటే వేరే వాళ్ళ జీవితం యొక్క ఆలోచనలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఎందుకు ఉంటావు? సో ఇవన్నీ నువ్వు చూసుకోవాలి ఫస్ట్. మళ్ళీ ఇంకేంటంటే అన్నీ కావాలి, అన్నీ నాకే కావాలి అనే ఒక భావం అనేది చాలా మందిలో ఉంటుంది. ప్రశాంతంగా ఉండకపోవడానికి కొన్ని అయితే కారణాలు రఫ్గా చెప్తాను. నా యొక్క అబ్జర్వేషన్లో, నా యొక్క అనుభవంలో నేను చెప్తా. అందరికీ అన్నీ కావాలి, ప్రశాంతత పోతుంది. ఏది ఎంత కావాలి అని తెలుసుకునేవాడు సుఖంగా ఉంటాడు. డబ్బు కావాలి, కావాలి కావాలి అంతా కావాలి, డబ్బు ఎంత కావాలి అని తెలుసుకునేటోడు ఇంకా ప్రశాంతంగా ఉంటాడు. అవసరానికి డబ్బు, ఆరోగ్యానికి డబ్బు, అనుభవించడానికి డబ్బు, ఇంకా మితిమీరిన డబ్బు దేనికి? ఏదైనా కావచ్చు, ఇల్లు కావచ్చు, బైక్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆహారం కావచ్చు, ఏదైనా ఈ భూమి మీద ఎంత కావాలి అని తెలుసుకునే వాడే సుఖంగా ఉంటాడు. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎంత అనేది కావాలి, అంత కావాలి, ఎంత కావాలి, ఎంత ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అనేది తెలుసుకో. ఇప్పుడు నీకు ఒక ఇల్లు ఉంటే సరిపోతుందా? సరిపోయింది అనుకో. ఒక 10-20 కట్టుకున్నావు అనుకో, ప్రశాంతత పోతుంది నీకు తెలియకుండా. అంటే నీకు ఏమవుతుందంటే ఇంకా 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 అయిపోయింది, నీ యొక్క స్పేస్ని పాడు చేసేసుకుంటూ ఉన్నావు. ఏది ఎంత అనే ఒక వాస్తవంలోకి రావాలి మనిషి అనేవాడు. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా కాంపిటీషన్ పెట్టేసుకున్నారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు, ఒకరిని చూసి ఒకరు, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు అన్నట్టుగా అయిపోయింది. వాస్తవిక జీవితాన్ని జీవించే వాళ్ళు చాలా తక్కువ మందిలో ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క ప్రస్తుత సమాజం భౌతికంలో ఉన్న మనుషుల్లో ఉండరు. ఎందుకంటే పొద్దున్నే లేచి పడుకునే వరకు మనం చూస్తూనే ఉన్నాం. మన ప్రశాంతత పోవడానికి ముఖ్యమైన కారణాలు నేను చెప్తా. పొద్దున్నే లేచి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాల్సిన వాళ్ళు పక్క వాళ్ళ విషయాల గురించి మాట్లాడుకుంటూ మొదలు పెడతారు జీవితాన్ని. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అవసరం లేని సమస్యలు, నేనే గొప్ప అని చెప్పుకునే కొంతమంది మూర్ఖులు, ఇంకొంతమంది వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇంకొకళ్ళని తక్కువ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చే ఆనందం. అంటే ఈ మనిషి ఇట్లా తయారు చేసుకున్నప్పుడు ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఎట్లా బతుకుతాడు? నీ లోపల ఉన్న విషయం ఏదైతే విషయం ఉంటుందో ఆ విషయాన్ని తీసే ఫస్ట్. బయట అంతా బాగుంది, బయట అద్భుతంగా ఉంది ఇక్కడ కనిపించేది, కానీ నీ లోపల విషపూరితమైన లక్షణాలు పెట్టుకున్నావు. అవి తీస్తే తప్ప నువ్వు ప్రశాంతంగా ఉండవు అనే వాస్తవం తెలుసుకో. నీ లోపల కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు, కక్షలు, కుట్రలు, కుతంత్రాలు అనే ఒక పాయిజన్ లాంటి లక్షణాలు నీ మనసులో,
నీ యొక్క హృదయంలో మొత్తం నింపేసినావు. సో ఇప్పుడు నువ్వెందుకు బాగుంటావు? నువ్వు ఎంత ప్రశాంతంగా ఎక్కడ ఉంటావు? పక్కన ఎంత అద్భుతంగా ఉన్నా ఏం లాభం? నువ్వు చూసే కోణం బాగాలేదు, నువ్వు ఆలోచించే భావం బాగాలేదు. సో నీలో ఉన్న చెడు అన్నీ తీసేస్తేనే కదా నీకు కావాల్సినవి నింపుకోవచ్చు. సో ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ పెద్ద విషయాలు ఏమీ లేదు. ఏదైతే లోపలికి పంపిస్తావో అది జాగ్రత్తగా ఆలోచించి పంపించుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ మనసులో ఏది నింపుకుంటే నీ మైండ్ అంత మంచిగా పనిచేస్తుంది, ఏది నింపుకుంటే అది పనిచేస్తుంది. అదే దృష్టిలో పెట్టుకో. ఈరోజు ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా అనిపిస్తుంది. అది ఎవరైనా చెప్తారు. మనం ఆ చిన్న విషయాల్లో కూడా మనం గమనిస్తే మనకు అనిపిస్తుంది, అరే ఈరోజు నేను పాజిటివ్గా నా మనసుకి నచ్చిన పని చేసిన, నా మైండ్కి అనుకున్నట్టుగా నేను ప్లేస్లో ఉన్నా, నాకు కరెక్ట్గా సెట్ అయ్యే వాళ్ళ దగ్గర నేను తిరుగుతున్నా అని నాకు అనిపించింది అన్న భావన వస్తుంది. ఆ రోజు నీ మైండ్ డిస్టర్బ్ అయిన ప్లేస్లో నువ్వు ఉండడము, నీ మనసు పాడు చేసుకోవడము, నీ మైండ్ అన్నిటినీ వదిలించుకోవడం, ఇది మనిషి చేసే ఒక దారుణమైన పద్ధతి అనుకోవచ్చు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ప్రతి వస్తువు మనం తీసుకునేటప్పుడు 100 సార్లు రకరకాల తెలుసుకొని తీసుకుంటాం. ఏదన్నా ఒక ఇల్లు కట్టేటప్పుడు 100 రకాలుగా అడ్వైస్ తీసుకుంటాము, తెలుసుకొని చేస్తాం. ఇది మన జీవితం కదా, 100 సార్లు మన గురించి మనం ఆలోచించద్దా? మన జీవితాన్ని అద్భుతంగా తయారు చేసుకోవడానికి కాస్తైనా సాధన చేయకూడదా? మన జీవితం కోసం మనం కొంచెం కూడా ప్రశాంతంగా అద్భుతమైన ఆలోచనలు సృష్టించుకోవద్దా? మన జీవితం కోసం మనం అద్భుతమైన సాంగత్యాన్ని సృష్టించుకోవద్దా? ఇది ఎవరి కోసం? మన కోసం, ఎవరికి వాళ్ళ కోసమే కదా. ఇది వాస్తవంకి రావాలి. ఏదో చేస్తే ఎవరి కోసమో కాదు, నీ కోసం నువ్వు చేయి, నీ ప్రశాంతత కోసం చేయి, నీ ఆరోగ్యం కోసం చేయి. నువ్వు బాగుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు మంచిగా మాట్లాడగలుగుతావు. నీ భావం కరెక్ట్గా ఉంటే నువ్వు నలుగురికి మంచి చెప్తావు. ఆ మంచి చెప్పడం వల్ల నీ చుట్టూ స్ప్రెడ్ అయ్యేది ఎంత పాజిటివే. సో ఫస్ట్ మన ఇన్నర్ మారాలి. ఇన్నర్ మారితేనే అవుటర్ బాగొస్తుంది. ఈ విషయాలు కొన్ని సెల్ఫ్గా తెలుసుకుంటే, ఓన్గా తెలుసుకుంటే సెల్ఫ్ రిపేర్ చేసుకోవాలి. ఇది మనము ఎవరో వచ్చి, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరో వచ్చి మనకి ఇట్లా చెప్తే మనకి నచ్చదు. వాళ్ళేంది నా జీవితం గురించి చెప్తున్నారు అనే ఒక భావం ఏర్పడుతుంది. తాను తెలుసుకునే వరకు తనకి ఏం తెలీదు. తాను తెలుసుకోవాలి, ఎవరిది వాళ్ళు తెలుసుకోవాలి. అయితేనే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఒకటే జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే విషయం ఏంటంటే, వచ్చిపోయే ప్రతి విషయాలని పట్టుకొని కూర్చోవడం అనవసరమని నేను చెప్తున్నా. వచ్చిపోతున్నావు నువ్వు, వచ్చిపోవడమే అంతే. ఓకే, వచ్చిపోతావు నువ్వో నేను ఎవరైనా కాస్త సమయం. అట్లనే మన జీవితంలో అవసరం లేని విషయాలు వచ్చిపోతున్నాయి. సో వచ్చిపోయే వాటిని గట్టిగా పట్టుకొని నువ్వు శాశ్వతంగా అక్కడే లాక్ అయిపోతున్నావు జీవితంలో. సో దానివల్ల నీ యొక్క ప్రశాంతం, సంతోషం అన్నీ పోతున్నాయి, తెలియకుండా వెళ్ళిపోతున్నాయి. సో ఎక్కడ మిస్ అవుతుంది అనేది సెల్ఫ్గా చూసుకో. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు, రేపు ఎలా ఉంటున్నావు, నెల కిందట ఎలా ఉన్నావు, నిన్ను నువ్వు తెలుసుకో, నీలో నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు అద్భుతంగా జీవించే ప్రయత్నం చేసుకో. నీకంటూ ఒక ప్రశాంతమైన మార్గాన్ని సృష్టించుకో. ఇదంతా తెలుసుకోవాలంటే నీలో నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు మార్చుకో. అద్భుతంగా మార్చుకున్న తర్వాత ఆచరించడం మొదలుపెట్టు. ఆచరించిన తర్వాత నీలో ఉన్న అద్భుతమైన మాటలు పంచడానికి ప్రయత్నించు. సృష్టి ధర్మం అది.